పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది సిట్. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ ఇవ్వనుంది. అల్లర్లపై ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిపింది సిట్. ఇకపై అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులను పర్యవేక్షించనున్నారు సిట్ అధికారులు. కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. కేసుల దర్యాప్తుపై ఇంకో నివేదిక తయారు చేసి కౌంటింగ్ లోపు డీజీపీకి ఇవ్వనుంది సిట్. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది సిట్. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ ఇవ్వనుంది. అల్లర్లపై ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిపించింది సిట్. ఇకపై అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులను పర్యవేక్షించనున్నారు సిట్ అధికారులు. కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. కేసుల దర్యాప్తుపై ఇంకో నివేదిక తయారు చేసి కౌంటింగ్ లోపు డీజీపీకి ఇవ్వనుంది సిట్. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది సిట్. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ ఇవ్వనుంది. అల్లర్లపై ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిపించింది సిట్. ఇకపై అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులను పర్యవేక్షించనున్నారు సిట్ అధికారులు. కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. కేసుల దర్యాప్తుపై ఇంకో నివేదిక తయారు చేసి కౌంటింగ్ లోపు డీజీపీకి ఇవ్వనుంది సిట్. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కీలక సిఫార్సులు గుర్తించిన అంశాలు పొందుపరిచింది సిట్. కౌంటింగ్ లోపు మరో రిపోర్ట్ ఇవ్వనుంది. అల్లర్లపై ఇప్పటికే 2 రోజుల పాటు విచారణ జరిపించింది సిట్. ఇకపై అల్లర్లకు సంబంధించిన నమోదైన కేసులను పర్యవేక్షించనున్నారు సిట్ అధికారులు. కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. కేసుల దర్యాప్తుపై ఇంకో నివేదిక తయారు చేసి కౌంటింగ్ లోపు డీజీపీకి ఇవ్వనుంది సిట్. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్.
ఏపీలో పోలింగ్ తర్వాత చెలరేగిన హింస మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే 13 మంది సభ్యులతో సిట్ని అయితే ఏర్పాటు చేసింది. ఈ సిట్కి సంబంధించిన చీఫ్గా వినీత్ బ్రిజ్లాల్ ఐజీ కూడా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం అయితే 2 రోజుల పాటు ఎన్నికల తర్వాత దాడులు జరిగినటువంటి అనంతపురం, అదేవిధంగా పల్నాడు, తిరుపతి జిల్లాల్లో అయితే విచారణ జరిపింది. విచారణలో భాగంగా మొత్తం ఈ బృందం సభ్యులు, సిట్ సభ్యులు విచారణ చేసి పొందుపరిచిన అంశాలతో కూడినటువంటి ప్రాథమిక నివేదికని డీజీపీకి కొద్దిసేపటి క్రితమే అందజేయడం కూడా జరిగింది. ఇందులో ఒక ఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీతో పాటుగా 4 డిఎస్పీలు, 7 ఇన్స్పెక్టర్లతో కూడినటువంటి 4 బృందాలు కూడా ఈ ప్రధానంగా దాడులు జరిగినటువంటి మాచర్ల, చంద్రగిరి, తిరుపతి, నరసరావుపేట, తాడిపత్రి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు విచారణ జరిపింది. స్థానిక పోలీసులు ఇప్పటికే అల్లర్లకు సంబంధించి నమోదు చేసిన కేసులు, దానికి సంబంధించిన ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, అంశాలన్నింటినీ కూడా పునర్పరిశీలన కూడా చేసింది. ఈ విచారణ, ఈ నివేదికకు సంబంధించి సిట్టు చేసిన విచారణలో భాగంగా కొన్ని దర్యాప్తు అధికారులు కొన్ని దర్యాప్తులో లోపాలు కూడా ఉన్నట్టుగా స్పష్టంగా తన నివేదికలో సిట్ అయితే ఆ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచింది. ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని కొంతమందిని అరెస్టు చేయకుండా ఉంచిన దాని మీద అయితే సిట్టు వాళ్ళని జిల్లా స్థాయి నిందితుల్ని అరెస్టులు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ స్థానిక పోలీసుల్ని ఆదేశిస్తూ ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. అందులో 1370 మంది నిందితులు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించింది. ఈ కేసుల్లో 124 మందిని ఇప్పటికే అరెస్టులు చేసింది. 94 మంది వరకు కూడా 41A నోటీసులు ఇచ్చి కూడా పంపిన నేపథ్యంలో అరెస్టులు చేయకుండా ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ త్వరితగతిన అరెస్టులు చేసి వాళ్ళకి సంబంధించిన ఈ కేసులకు సంబంధించిన ఛార్జ్ షీట్లను కూడా త్వరగా కోర్టుల్లో దాఖలు చేయాలని కూడా ఈ సందర్భంగా స్థానిక పోలీసులకైతే విచారణ సందర్భంగా సిట్ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఇక దాడులకు సంబంధించిన వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా కూడా సిట్ తన నివేదికలో పేర్కొంది. 2 వర్గాలుగా దాడులకు పాల్పడిన వాళ్ళు విడిపోయారు. రాళ్లు, కర్రలతో అవతల వ్యక్తులు చనిపోయేంత స్థాయిలో దాడులకు తెగబడ్డారు అనే అంశానికి సంబంధించి దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ టీంలన్నీ కూడా ఈ జిల్లాలు ఏదైతే ఉన్నాయో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 2 రోజుల పాటు అక్కడే ఉన్నాయి. రికార్డులను అన్ని పరిశీలించాయి. నేరాలు జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కానీ, దాడులు జరిగిన ప్రాంతాలను కూడా అక్కడ పర్యటించాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధితులతో మాట్లాడారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్, ఎవరు దాడులకు పాల్పడ్డారు, ఏ సమయంలో జరిగింది, అందుకు కారకులు ఎవరని కూడా బాధితుల నుంచి కూడా కొన్ని వివరాలను కూడా సేకరించినట్టుగా కూడా సిట్ తన నివేదికలో స్పష్టంగా కూడా నమోదు చేసింది. ఈ కేసులు ఏదైతే నమోదు చేశారో ఆ కేసులకు సంబంధించిన నిందితుల్ని అరెస్టు చేశారా, చేయలేదా, అదేవిధంగా సరైన సెక్షన్లు నమోదు చేశారా, చేయలేదా, ఈ అంశాలన్నిటి కూడా గుర్తించారు. గుర్తించిన అంశాల్లో కూడా దర్యాప్తులో లోపాలు ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా ఈ సందర్భంగా సిట్ అయితే తన నివేదికలో పొందుపరిచింది. ఆ నిందితుల్ని, జిల్లా స్థాయి నిందితుల్ని అరెస్టులు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇస్తూనే ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లు, అదేవిధంగా వీడియో ఫుటేజ్లు ఉన్నాయి కాబట్టి వాటిని డిజిటల్ సాక్ష్యాలుగా వాటిని తీసుకోవాలని కూడా స్థానిక అధికారులకి ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో పాటుగా ఏదైతే ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలో సెక్షన్లు ఉన్నాయో వాటిని తీవ్రత పెంచుతూ మార్చాల్సిన సెక్షన్లకు సంబంధించి స్థానిక న్యాయస్థానాల్లో కోర్టుకి సంబంధించిన మెమోలను కూడా దాఖలు చేయాలని స్పష్టంగా కూడా ఈ సందర్భంగా నివేదికలో సిట్ అయితే పేర్కొన్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ఒకసారి కేసుల తీవ్రతను ఒకసారి మనం పరిశీలిస్తే పల్నాడు జిల్లాని, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాను ఒకసారి పరిశీలిస్తే నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి 10 కేసులు నమోదయ్యాయి. 178 మంది నిందితులు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 8 కేసులు నమోదయ్యాయి. 296 మంది నిందితులుగా ఆ కేసుల్లో ఉన్నారు. ఇక గురజాలకు సంబంధించి 4 కేసుల్లో 107 మంది నిందితులుగా ఉన్నారు. ఇక తిరుపతి జిల్లాను పరిశీలిస్తే చంద్రగిరిలో 2 కేసుల్లో 37 మంది నిందితులుగా ఉన్నారు. తిరుపతిలో 2 కేసుల్లో 24 మందిని నిందితులుగా చేర్చినట్టుగా కూడా సిట్టు తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక తాడిపత్రి కేసుకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయి. 728 మంది
నిందితులను ఇప్పటి వరకు కూడా గుర్తించినట్టుగా కేసుల్లో ఉన్నట్టుగా గుర్తించింది. ఓవరాల్గా చూస్తే 1370 మంది నిందితులు 33 కేసుల్లో నమోదు చేసినప్పటికీ కూడా ఐడెంటిఫై అయినటువంటి నిందితులు 731 మంది ఉన్నాడు. ఇంకా 639 మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉందని కూడా ఈ నివేదికలో స్పష్టం చేసింది. అదేవిధంగా 124 మందినే అరెస్టు చేశారు. ఇంకా కూడా అరెస్టు చేయాల్సిన వాళ్ళకి సంబంధించి 1100 మంది వరకు కూడా ఉన్నారు. కాబట్టి వీటన్ని కేసులకి సంబంధించి వీళ్ళందరినీ అరెస్టు చేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఎవరైతే ఈ కేసులకు సంబంధించి విచారణ చేస్తున్నారో ఆ అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్థానిక అధికారులతో ఎస్పీలతో కోఆర్డినేట్ చేసుకోవాలని కూడా విచారణ సబ్మిట్ చేసిన సందర్భంగా డీజీపీ కూడా సిట్కి కూడా చెప్పినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ప్రస్తుతం సిట్ అందజేసిన ప్రాథమిక నివేదిక మీద అయితే డీజీపీ సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా మనకి ఈ నివేదిక ద్వారా అయితే మనకి అర్థమవుతుంది. తదుపరి చర్యలు ఏదైతే ఉన్నాయో అరెస్టులకు సంబంధించి కానీ కేసులు ఆల్టర్ చేయటం ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఆయా జిల్లాల ఎస్పీలు, డిఐజీలు, ఐజీలతో కూడా సిట్ అధికారులు కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా నివేదికలో స్పష్టం చేసినట్టుగైతే మనకి తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందజేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో అది కేవలం ప్రాథమిక నివేదికగానే భావించాల్సి వస్తుంది. దీని తర్వాత కూడా అన్ని కేసుల మీద విచారణ పురోగతికి సంబంధించిన పర్యవేక్షణ అనేది సిట్ది కొనసాగుతుంది అనే విషయం కూడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ ప్రాథమిక నివేదిక అనంతరం కేసులు దర్యాప్తు విచారణ జరుగుతున్న తీరు మీద మరొక పురోగతికి సంబంధించి కేసులు ఏ విధంగా పురోగతి విచారణ పురోగతి ఏ విధంగా జరుగుతుందనే అంశానికి సంబంధించి మరొక నివేదికను కూడా సిట్ డీజీపీకి కౌంటింగ్ పూర్తయ్యే లోపు ఇవ్వబోతున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అల్లర్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయని 1370 మందిని నిందితులుగా గుర్తించారని నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించామని, నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సిట్ నివేదిక